అతిపెద్ద దేవస్థానం అయినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్గా నన్ను నియమించినందుకు గాను రాష్ట్ర మంత్రివర్గానికి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, హైదరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొత్తల ప్రణవన్న గారికి మా పాలకవర్గం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రసిద్ధ దేవాలయమైనటువంటి అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు రేపు జరగబోయేటటువంటి శ్రీరామనవమికి వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజన వసతే కానీ, రవాణా సౌకర్యమే కానీ, మంచినీటి సదుపాయమే కానీ అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై దేవుని కృపకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేటటువంటి భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి భక్తులకు ఎండకు తట్టుకోవడానికి కూడా చల్వ పందిళ్ళు, మంచినీటి సౌకర్యం, మజ్జిగ పంపిణీ, కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంది భక్తులు విచ్చేసి దేవుని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను.